అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మార్పు రావాలి మార్పు రావాలి అని అందరూ కోరుకున్నారు కదరా. మేము మార్పు కోరుకున్నది మనుషుల్లో కదయ్యా, సంఘంలో, సమాజంలో. కెట్టబాబు సెడ్డోడని మీరు ఏం చూసి చెప్తున్నారో తెలుసుకోవచ్చా? నిన్ను చూస్తే జాలేస్తుంది. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. రవిబాబు అంచనా వేస్తే నువ్వు అంచనా వెయ్యి, అప్పుడు కిట్టబాబు మంచోడో కాదో తెలిసిపోతుంది. కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇంటి దాకా నడవడం కూడా కట్టమే. మా జిత్తు ఉన్నాడుగా, ఉంటే మోసుకెళ్ళమంటావా అంటే? ఎరా హనుమయ్య, ఇంకా ఎన్ని రోజులు బతకాలనుంది? ఈయన పెద్ద దేవుడు, నేను ఎన్ని రోజులు బతకాలంటే అన్ని రోజులు బతికించేస్తాడు. అయినా నేను ఎప్పుడు సావాలంటే అప్పుడు సావడానికి అంత అవకాశం ఉందా? ఎందుకు లేదు? గంగాదేవి భీష్ముడికి స్వచ్ఛందంగా సావాలని వరం ఇచ్చిందట. అంటే
అతను ఎప్పుడు మరణించాలో అతను అడిగినప్పుడే అతనికి ఆ మరణం వస్తుంది. అంతవరకు అతన్ని ఎవరు ఏమీ చేయలేరు. అదేంటి అంతటి భీష్ములని అర్జునుడు కదా చంపాడు. ఓరే పిచ్చోడా, అర్జునుడు భీష్ముడిని చంపలేదు, గాయపరిచినాడు అంతే. ఆ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం వరకు భీష్ముడు వేచుండి ఏకాదశి పర్వదినాన మరణించినాడు. అందుకే అది భీష్మ ఏకాదశి అయినది. హనుమయ్య, మా రాజమయ్య కూడా అనుకుంటే నీకు ఆ వరం ఇవ్వగలడు తెలుసా? వద్దులేరా బాబు, మా కమల పెళ్ళైన తర్వాత నేను కన్నుముత్తే చాలు. అయితే ముద్దులొలికే నీ చిన్నారి మనవరాల్ని చూడవన్నమాట. ఏంటి, నాకు మనవరాలా? అంటే నా కమల కూతురే పడుతుందా? మా రాజమయ్య చెప్పిన జోస్యం ఇంతవరకు తప్పలేదు. అలాగా, అయితే నాకు మనవడే పుడతాడన్నమాట. చెప్పాడుగా మనవరాలే పుడుతుందని, మళ్ళీ మనవడు అంటావేటి? నువ్వు ఊరుకోరా, మా రాజమే నాకు కొడుకు పుడతాడని చెప్పాడు, కానీ కూతురు పుట్టింది. ఆయన అది నా అదృష్టంరా. కమలే లేకపోతే నేను ఏమైపోయాను. అవునా రాజమయ్య, హనుమయ్యకి కొడుకు పుడతాడని చెప్పావా? నీ జోస్యం తప్పవడానికి ఇల్లేదే. పెళ్ళైన కొత్తలో ఈడు అందరితో కొడుకు కావాలి కొడుకు కావాలని చెప్తుండేవాడు. అపుత్రస్య గతిర్లాస్తి అని ఎక్కడో విన్నాడట. అందుకే తనని తన వంశాన్ని ఉద్ధరిస్తాడని ఈ నమ్మకం. అలాంటప్పుడు కూతురు పుడుతుందంటే బెంగెట్టుకోడు. అందుకే అప్పట్లో కొడుకే పుడతాడని చెప్పాను. అంతేకాదు, కమిలి పుట్టిన తర్వాత ఈయన్ని ఈడే మరిచిపోతాడని కూడా నాకు తెలుసు. ఇదిగో ఇప్పుడు కూడా స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఎత్తానంటే వద్దంటున్నాడు చూడు. సరే ఇస్తావు, తప్పుతుందా? ఆ మనవరాలను చూసి ఆ తర్వాత కన్ను మొత్తాను. ఇంకా అంతకంటే వద్దా? వద్దు, ఆ మాత్రం బతికితే చాలు. ఒరే బండా, ఈడి మనవరాలది ఏముంది గాని దానికి పుట్టే కొడుకున్నాడే ఆడచ్చు హనుమయ్యేరా. ఆడి ముక్కు కళ్ళు అచ్చం మన హనుమయ్యే. అరే బండా, ఇంకో విషయం తెలుసా? ఆ బుడ్డోడి పేరు కూడా హనుమయ్య అని పెట్టుకుంటారు. అంటే ముని మనవడు అనమాట. అంతేరా బండా. ఏంటి, నాకు మునుమనోడా? ఆడి పేరు హనుమయ్య. బావా రాజంబావ, రాజంబావ ఆడిని కూడా చూడాలి బావా. అంతవరకు బతికించరా. చూసావురా బండా, అది మనుషులు నైజం. మనవాళ్ళు మనవరాళ్ళు అనేటప్పటికి బతుకు మీద ఆశ పుట్టి బతకాలనుకుంటారు. భగవంతుడు తెలివైనోడురా, ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. నాకిచ్చింది కూడా భగవంతుడు లాగేసుకున్నాడు మావయ్య. నాగన్నా, ఏమైందిరా? ఇంకేం కావాలి రాజమాయ? జుట్టు ఊడిపోతుందని మందు కావాలంటే ఆ కోనంగాడు బండ పంపించాడని మందు ఇచ్చాడు. అది రాసుకుని కానించి ఇదిగో ఎట్టా చూడు, ఇది పరిస్థితి. బండ, ఆ మందు నువ్వు ఇచ్చినావా? లేదు రాజమయ్య. అమ్మా తల్లే, అమ్మా తల్లే తల్లే, అల్లే తల్లే అడవే తల్లే, తల్లే తల్లే అడవే తల్లే, అమ్మా తల్లే, అమ్మా తల్లే, తల్లే తల్లే. ఇక్కడ ఎందుకురా పిలిచావా? చెప్పా, అవతల నాకు చాలా పనులున్నాయి. అయినా ముక్కు ముఖం తెలియని వాళ్ళందరూ కూడా పిలిచేస్తే పలుకుతాను అనుకుంటున్నావా? నన్ను
ముక్కు మొహం తెలీదా? తెలుగునే కదా అడుగుతున్నాను. బాగా చూసి చెప్పు, నేనెవరో తెలీదా? తెలీదని చెప్తున్నాను కదా. నువ్వు నువ్వు లచ్చన్నవి. నువ్వు ఇంత గట్టిగా కొట్టావంటే ఖచ్చితంగా నువ్వు జుట్టువి. గుర్తొచ్చింది, నువ్వు రమణ దొరవి. గుర్తొచ్చింది మొత్తం గుర్తొచ్చేసింది. అలా రారా దారికి. దేవరా గుర్తొచ్చింది మొత్తం గుర్తొచ్చేసింది. అలా రారా దారికి. దేవరా నువ్వు పిలిస్తే నేను రావాలా? అసలు ఏంట్రా నీ ఎక్కువ నా తక్కువ? కనీసం ఎత్తులో కూడా నీకు నాకు పోలికలేదు కదరా. నేనేమో భూమిలో ఉంటే నువ్వు ఆకాశంలో ఉంటావా? నిన్ను నేను చూడాలి అంటే గర్వంగా తలెత్తుకు చూస్తాను. నువ్వు నన్ను చూడాలి అంటే ఇలా తలదించుకుని భూమిలోకి చూడాలి, తెలుసా? అశోక్ ఆగాగు. చూసేవా రవి, వీడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. అవును, వాడికి మతిపోయింది, అందుకే అలా వాగుతున్నాడు. అది కాక వాడికి పేర్లు తప్ప మనుషులు కూడా గుర్తులేరు. నిజమా? నిజమే. రవి నాకు అలా అనిపించట్లేదు. వీడు కావాలని అలా యాక్ట్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. లేదు అశోక్, వీడికి వారం రోజుల నుంచి అలాగే ఉంది. అదేంటి, లచ్చన్నకి చూపించలేదా? చూశాడు, కానీ లచ్చన్న ఏ అపాయం లేదని చెప్పాడు. అందుకే అందరం ధైర్యంగా ఉన్నాం. అసలేం జరిగిందంటావు? తల మీద ఏదో పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాడు లచ్చన్న. ఏది ఏమైనా అక్కడిది ఇక్కడిది అక్కడ చేరవేసే కొరియర్ సర్వీస్ నుంచి బయటపడ్డాడు. అది చాలు. ఎరా కోణంగి, నిన్నే. నేను దేవరైతే మరి నువ్వెవర్రా? అది కూడా తెలవదా? నీతికి నిజాయితీకి కట్టుబడిన పారెట్ టాపీటర్ పేరు అశోక్. అశోక వృక్షం మీద వాలిన అశోక పక్షి లాంటోని నన్నెట్ట రెచ్చగొడితే వెంటనే అంటే వెళ్ళిపోతాం. అయితే వెళ్ళిపో. వెళ్ళిపోక ఎక్కడే ఉంటాం అనుకుంటున్నావేటి? మాకింకేం పనులు లేవు అనుకుంటున్నావా? అసలు ఇవాళ నాగన లాంటి పెద్ద మనుషులతో పంచాయతీ ఉంది. చచ్చా, పనంతా పాడు చేసేసావు. నేను వెళ్ళిపోతానంతే. అసలు ముఖ్యమైన పని మీద వెళ్తుంటే జిడ్డులాగా తగులుకున్నారు ఇలా వస్తున్నా బండాను. మాట్లాడినారా? ఇక్కడే ఉన్నారు. రవి, వీడు నిజంగానే పిచ్చోడైపోయాడా లేక ఇలా నటిస్తున్నాడా? లేదు, అది నిజమే. అవును, మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? భీమ్లగూడెం వరకు. నేను వస్తాను, పదండి. పదరవి, నేను భవానీ గారిని కలవాలి. నేను కూడా భవానీ గారినే కలవడానికి వెళ్తున్నాను. అయితే నాతో పాటు రా, వెళదాం. పదండి. వెళ్ళిపోతారా? దేవరా, రావణతారా, ఇద్దరు కలిసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోండ్రా. ఈ అనుభవం ముందే కుప్పి గంటలా చెబుతా. నేను ఇంతగా చెప్తున్నా మీరు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను మేడం. హలో భవానీ గారు, ఏంటి మీరు కూడా రమణ గారితో కలిసి అడవిలో ఉన్న అమాయకుల్ని ఎలా ఉద్ధరించాలా అని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి రవి గారు, అడవికి వచ్చే స్కీమ్స్ ని ఎలా పంచుకోవాలని ఆలోచిస్తున్నాం. ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్లు ఇవ్వాలా అని రమణ గారు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాను. అబ్బో, అప్పుడే పర్సంటేజీల దాకా వెళ్ళిందా? ఇంతకీ నాకెంత ఇస్తారని డిసైడ్ అయ్యారు? మీకు లేవండి, నాకు ఇంకా రమణ గారికి అంతే. అబ్బే,
అదేం లేదు రవి గారు, మేడం గారు కామెడీ చేస్తున్నారు అంతే. ఇక్కడ ఇప్పుడు ఎవరు కామెడీ చేస్తున్నారో అర్థమవుతూనే ఉందిలేండి. మీ గురించి రవి గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ గురించి మాకే కాదు, ప్రభుత్వానికి కూడా తెలుసు. రమణ గారు, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, మీరు ఇవన్నీ మానేసి మీ పనులు మీరు చూసుకోండి. మా పనులు మేమే చూసుకుంటున్నామండి రవి గారు. మీలాగే మేం కూడా ఈ అడవికి ఏదో చేద్దామని వచ్చాం ఇక్కడికి. కానీ నోట్లో వేళ్ళు పెట్టుకుని మొత్తం అడవి వాళ్ళకే పెట్టేస్తే మధ్యలో మళ్ళాంటి వాళ్ళు ఎలా బతకాలి మీరే చెప్పండి. బతకాలంటే దోచుకోనక్కర్లేదు, కష్టపడితే అందరూ బతకచ్చు. చూడండి రవిబాబు, ఇక ముసుగులో గుద్దులాట వద్దండి. మీరు ఈ అడవికి ఎన్ని స్కీములు తీసుకొస్తారో తీసుకురండి, కాంట్రాక్టులు తీసుకురండి. కానీ ఆ కాంట్రాక్టులు నాకే వచ్చేలా చేయండి. వచ్చిన దాంట్లో మనం ముగ్గురు వాటాలు తీసుకుందాం. పోనీ కావాలంటే మీరే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకోండి. ఏదో నాకు కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు. మొత్తం అడవికే పెట్టేద్దామంటే ఏం బాగుంటుంది చెప్పండి. ప్రభుత్వం కేటాయించే డబ్బులు అడవి అభివృద్ధికి, గిరిజనులు అభివృద్ధి చెందాలని, అంతేకాని మధ్యలో మనలాంటి వాళ్ళు దోచుకోవటానికి కాదు. ఇక నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని డైరెక్ట్ గా వచ్చేలా చేస్తాను, అంతే తప్ప మధ్యలో ఎవరి చేతులు మారనివను. ప్రభుత్వం కేటాయించే డబ్బులు అడవి అభివృద్ధికి, గిరిజనులు అభివృద్ధి చెందాలని, అంతేకాని మధ్యలో మనలాంటి వాళ్ళు దోచుకోవటానికి కాదు. ఇక నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని డైరెక్ట్ గా వచ్చేలా చేస్తాను, అంతే తప్ప మధ్యలో ఎవరి చేతులు మారనివను. అలాగే ఇంకోసారి భవానీ గారిని గాని, సిరి గారిని గాని ఏమన్నా హెల్ప్స్ గురించి అడగటం గాని చేస్తే బాగుండదు. రమణ గారు, నేనొక గవర్నమెంట్ ఎంప్లాయీని. నాతో ఏదైనా తిక్క వేషాలు వేసినా లేదా ఇలాంటి ఆఫర్స్ ఏమైనా తీసుకొచ్చినా బాగుండదు. అంతేకాదు, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం మీ మీద కేసు పెట్టి జైలుకు పంపించాల్సి వస్తుంది. జైలుకి ఎందుకులేండి, ఏదో 4 డబ్బులు మిగులుతాయని అడిగాను. మీరు సహాయం చేస్తే చేయండి, లేదంటే ఊరుకోండి. అంతేగాని జైలు కేసుని మాత్రం అనకండి. ఏదో చిన్నవాళ్ళం, కష్టం చేసుకుని బతికేవాళ్ళం కదా. కష్టం చేసుకుని బ్రతకండి, అనవసరంగా అన్యాయంగా అడవి వాసుల కడుపులు కొట్టకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎర్రడా, ఇంకా దేవ్య మొహం పెట్టుకుని చూస్తావేరా? వెళ్ళమని మొహం చెప్పిన తర్వాత ఇంకా నిలబడడానికి మనకి ఇక్కడ ఏం పనిరా? పద వెళ్దాం. భవానీ లాంటి ఆడదాంతో తిట్టించుకొని రావడానికి సిగ్గులేదు? ఏం మొహం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి? దేవరా, ఆ భవానీ ఆడదే. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఆమె ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. అదీగాక ఆవిడ నన్ను పెద్దగా ఏమీ తిట్టలేదు. ఊరికే కోపంగా మీరేనా రమణ, మీ సంగతి నాకు తెలిసింది అంది, అంతే. ఏరా ఏరా, ఊరికే కోపంగా ఎందుకు అలా అరుస్తారు? అయ్యా, ఆవిడ నిజంగానే తిట్టింది. మీరే ఎదవా. ఆ సీన్లో నువ్వెక్కడున్నావు అసలు? వాళ్ళు లేకపోతే కదరా అంటూ వాడినెందుకు అడిగావు? అంటే నువ్వు భవానీ దగ్గరికి వెళ్ళటం, ఆవిడ తిట్టడం అన్నీ అబద్ధం అన్నమాట. కాదేవరా, నిజమే. పాపం మా రమణ గారు ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళడం నిజమే, ఆవిడ తిట్టడము నిజమే. అలా తిట్టేటప్పుడు నేను పక్కనే ఉండి చూసింది నిజమే. కానీ మా అయ్యగారు మాత్రం తక్కువ తిన్నారా ఏంటి? ఆవిడతో మా దేవరంటే ఏంటనుకున్నావేంటి? పట్నంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఆయన బాగా తెలుసు. ఆయన తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పటికిప్పుడే ఉద్యోగం నుంచి పీకించేస్తారు. ఏమనుకున్నావేటో అని కడిగి పారేశారనుకోండి.
మరి తనేమంది? ఇంకేమంటుంది, భయపడిపోయింది. మీరు ఆగండియా. దేవరా, ఆవిడ ఊరికే భయపడిపోలేదు, మీ గురించి ఎంతో చెబితే గాని అప్పుడు భయపడింది. నా గురించా? ఏం చెప్పాడు? చెప్పరా చెప్పరా. మా దేవరంటే ఏటనుకున్నావు? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గంజాయి పండించి మంచి రైతుగా, ఆదర్శ రైతుగా ప్రశంసలు అందుకున్నారు. అలాంటి మంచి రైతుని మీరిలా మాట్లాడవచ్చా అని ఓదర కొట్టేశారండి. నమ్మండి. ఇప్పుడు అర్థమైంది ఆ భవానీ నిన్ను ఎందుకు తిట్టిందో. నిన్ను ఒరే ఎర్రోడా, నేను నీకేం అన్యాయం చేశానురా? ఎందుకురా నా బతుకుతో ఇలా ఆడుకుంటున్నావు? అమ్మ దేవుడు, ఆ కోణంగిగాడు సమయానికి లేడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు పోసే ఆజ్యానికి ఆడు ఇంకో 4 పుల్లలు చేరేసేవాడు. మొత్తానికి నా చితికి మంచి రంగమే సిద్ధం చేస్తున్నారా. అదేంటి దొరా? ఏయ్, గట్టిగా దూరా ననకరా, మెల్లగాను. దొరా సమ్మగా ఉందిరా, చెప్పు. మీ ఉప్పు పులుసు తిన్నోడిని, మీరిచ్చిన బట్టలు, చెప్పులు, కళ్ళజోడు, గొడుగు అన్నీ మీరిచ్చినవే వాడుతున్న వాడిని. ఆ మాత్రం విశ్వాసం ఉండొద్దా అండి? నేనేమన్నా తప్పుగా చెప్పానా? మీరే చెప్పండి. లేదురా, యజమానంటే నీకెంత భక్తిరా. పదరా, మరి నేను కూడా నా భక్తి ఎంతో చూపించుకోవాలి కదా. పద. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే